నువ్వు లోతైన అనుభవంలోనికి వెళ్తేనే. పేతురుని లోతుగా నడిపించినప్పుడు, లోతైన అనుభవం గుండా తీసుకెళ్ళినప్పుడే పేతురు అనుభవంలో ఒకటి ఎదురైంది. ప్రభువా, నేను పాపినయ్యా, నా ఎద్ద నుండి వెళ్ళిపో. లోతైన అనుభవంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత నువ్వు అనుభవించగలవు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చదివిన లేఖన భాగంలో మీరు చూస్తే, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అట. ఆయన ఆవరణంలో ఉండాలంటే అది ధన్యత. అది అందరి వల్ల కాదండి. అందరికీ వీలు పడదు, అందరికీ సబబు కాదు. తెలుసా విషయమా? అనేక చోట్లకి అనేక విషయాల్లో మనం తొందరపడతాం, కానీ దేవుని మందిరంలో ఉండుట ఒక ధన్యత. మరి ఉద్యోగరీత్యా కొన్నిసార్లు మనకు వీలు కాకపోవచ్చు, కానీ మరి కొంతమంది వ్యాపారం ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి దేవుని మందిరానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఏది ప్రధానమైనది, ఏది ప్రాముఖ్యమైనది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, దేవుని ఆత్మచేత నడిపింపు, పరిశుద్ధాత్మ చేత నడిపింపు ఉన్నప్పుడే నువ్వు దేవుని మందిరంలో ఉండగలవు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆత్మచేత నింపబడిన వాడు కూడా సంఘం నుంచి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని చేత ఒకప్పుడు నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచించే వారు కూడా దారి తప్పిపోయిన వారు లేకపోలేదు. లోతైన అనుభవం లేకపోతే, పరిశుద్ధాత్మ సహవాసం లేకపోతే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఒక్కోలుగా ఉన్నారు. అందుకే వాక్యమును చేతపట్టుకొని పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకము పొందే మనము ఈ జీవన విధానాన్ని కొనసాగించాలి. నడిపించు నా నావ నడి సముద్రమున నా దేవ. ఈ నడి సముద్రం అనేది ఒక లోకం అండి. ఈ లోకంలో నువ్వు నడవాలి అంటే నీ అంతట నువ్వు నడిచేది ఏమీ ఉండదు. ఇక్కడ నీ అంతట నువ్వు నడవలేవు. దేవుని ఆత్మ సహాయము, ఆయన ఆత్మ చేత మనం ముద్రించబడినప్పుడే ఈ లోకం అనే సముద్రంలో నీ నావ ప్రయాణం ప్రశాంతంగా వెళ్ళగలదు. ఆటుపోటులు రావా అంటే వస్తాయి, కానీ ఆయన నీలో ఉన్నప్పుడట ఆటుపోట్లు సహితం కూడా నువ్వు ఎదురించి నిలవబడగలిగే శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. ఈ విషయాన్ని మీకు ముందుకు ఎందుకు చెప్తున్నానంటే, మత్తయి సువార్త బైబిల్ తిరిగండి, కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 21వ వచనం చూడండి, 1వ అధ్యాయము 20వ వచనం చూద్దామమ్మా. నేను చదువుతున్నానండి. భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించును. మన యొక్క విషయం ఏంటంటే, ఇక్కడ టాపిక్ మరియా. మరియా ఎవరి వల్ల గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ వల్ల. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఆమె మీద ఉంది. పరిశుద్ధాత్మ కృప పొందినదై ఉన్నది. పరిశుద్ధాత్మ వల్ల మరి లోక రక్షకుడినే మరి భూమి మీద తీసుకొచ్చిన గొప్ప స్త్రీ ఆవిడ. మరి ఆవిడ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలా అవసరం లేదా? పరిశుద్ధాత్మ ఉంది కదా, పరిశుద్ధాత్మ ఆవిడ మీద ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం కన్నది. మరి పరిశుద్ధాత్మ కొరకు ఆవిడకి కనిపెట్టాల్సిన అవసరం లేదు కదా. పరిశుద్ధాత్మ అలాగే ఉంది కదా, కనిపెట్టాలా లేదా? కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకం పొందిన ఆవిడ కూడా, మీరు అపోస్తల కార్యములు తిరగండి, చూడాలి, మీరు వాక్యాన్ని చూడాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యం సెలవేస్తుంది. ఇక్కడ 13వ వచనం చూసినట్లయితే ఆఖరిగా మీరు చూడండి, 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. గట్టిగా చెప్పడం. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నారట. ఎవరి కోసం?
యేసయ్య వెళ్తూ వెళ్తూ చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మీ కొరకు పంపిస్తాను. మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకుండా యెరూషలేములో ఆయన కొరకు కనిపెట్టండి అన్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈ కనిపెడుతున్నారు భక్తులు. యేసుతో జీవన విధానం కొనసాగించి, యేసును అనుసరించి, యేసుతో నడిచి, యేసుతో కలిసి, యేసుతో అద్భుతములు చేసిన శిష్యులందరూ కలిసి ఒక మేడ గదిపైనట పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు. దేవుని మాటను లక్ష్యముంచారు వాళ్ళందరూ. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ ఏమీ లేవు, ఎక్విప్మెంట్లు ఏమీ లేవు, డిజిటల్ మెయింటెనెన్స్ లో ఏమీ లేవు. కానీ వాళ్ళ దగ్గర ఏముందో తెలుసా? యేసు మాట వినే స్వభావం ఉంది వాళ్ళందరి దగ్గర. హల్లెలూయా. ఎవరి మాట? యేసు మాట వినే స్వభావం. వారందరూ కూడుకున్నారట. కూడుకుని ప్రతిరోజు విడువక ఏకాత్మతో, ఏక మనసుతో, ఎడతెగకుండా అంటే ఒకరు పొరపాటు నిన్న ఒకరినొకరు ప్రోత్సహించుకొని, పద కూడుకుందాం దేవుని మందిరంలో, పద ప్రార్థన చేద్దాం. ఎవరి కోసం? పరిశుద్ధాత్మ కోసం. ఆ తీవ్రత కావాలండి. ఆ తీవ్రతలో ఎవరున్నారు? యేసు తల్లి అయిన మరియ కూడా ఎవరి కొరకు కనిపెట్టింది? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు సంగమునకు చాలా అవసరం అండి. వీరందరూ కలిసి ఏకాత్మతో ఎడతెగక ప్రార్థన చేసిన అనుభవంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. గట్టిగా చెప్పండి. ఒకే మనస్సు, ఒకే ఆత్మ ఆయన కొరకే కనిపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఆత్మతో నింపబడినప్పుడు వారి శక్తిని పొంది భూ దిగంతముల వరకు సువార్త ప్రకటించారట. హల్లెలూయా. ఎంత ధైర్యము! దేవుని ఆత్మచేత నడిపింపినప్పుడు నీకు ఆ శక్తిని పొందుకుంటావు. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధానంలో ప్రార్థనకున్న ఇంపార్టెంట్ అంతా ఇంత కాదండి. దేవుని మందిరంలో ఉండే ఇంపార్టెంట్. ఆయన అంటున్నాడు, దేవుని యొక్క మాటలు వినాలి, వినుట వల్ల విశ్వాసం కలుగును, క్రీస్తు యేసు యొక్క మాట వలన. ఆ మాటలోనే మనకి జీవం ఉంది. యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్న దేవుడు. తన వాక్కును బట్టి యెహోవా స్వస్థపరిచునని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటే నేను వాక్యం చేత నింపబడతాను, ఎక్కడ ఉంటే నేను ఎత్తబడే గుంపులో ఉంటాను, ఎక్కడ ఉంటే నా జీవితాన్ని మార్చగలదు అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడడం అనేది చాలా ప్రధానమైనది. ఎందుకు ఈ విషయం మీకు నొక్కి చెప్తున్నానంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారుడు అనబడదురు. హల్లెలూయా. డైరెక్ట్ గా నీ స్థానమే మారిపోయింది. యేసయ్య అన్నట్టు, నీకు ఇల్లు లేకపోతే నేనుండే స్థలంలో మీరు ఉంటారు. ప్లేస్ చేంజ్ అయిపోయింది. కనుక పరిశుద్ధాత్మ నడిపింపు విషయంలో మనం అందరూ ఎలాగ ఉండాలి? చాలా జాగ్రత్త. కనిపెట్టే స్వభావం ఉండాలి. నీకు కనిపెట్టే స్వభావం లేనప్పుడు ఆయన నడిపింపు నీ దగ్గరికి రాదండి. ఇద్దరు మార్త మరియు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు ఒక దగ్గరే పెరిగారు, ఒకే కుటుంబంలో పెరిగారు, చక్కని అనుభవం కలిగిన వారు. దైవభక్తి విషయంలో మంచి అనుభవం ఉంది. మార్త యేసుక్రీస్తుని తీసుకొచ్చింది. యేసు దగ్గరికి వెళ్ళి ఎవరిని పిలిచింది? ఎవరు తీసుకొచ్చారు? మార్త యేసుని పిలిచి, మా ఇంటికి రండి అయ్యా. ఆయన బోధ విన్నది. ఆయన బోధ విని ఇంటికి తీసుకొచ్చింది. కానీ ఇంటి దగ్గర ఆయన బోధ వినట్లే. బయట బోధ వింటారు కానీ ఇంటి దగ్గర ఆయన బోధ వినట్లే. కానీ ఇంటి దగ్గర ఎవరున్నారు? చెల్లి ఉంది. ఇంటి దగ్గర అప్పటిదాకా పని చేస్తుంది అమ్మ. అక్కడికి ప్రార్థనకి వెళ్ళే. యేసుని ఇంటి దగ్గర రాబడికి పని పక్కన పెట్టింది, యేసు దగ్గర కూర్చుందట. ఏం పెట్టింది? యేసు దగ్గర కూర్చుంది. ఏది విలువైంది, ఏది విలువ కానిది మరీ గుర్తించింది. మార్త ఏమనుకుందంటే, నేను యేసు ఇంటి దగ్గర తీసుకొచ్చాను కదా, నా పని అయిపోయింది కదా అనుకుంటుంది. పని అవ్వలేదు. పని అప్పుడే స్టార్ట్ అయింది.
యేసుని ఇంటికి తీసుకురావడం ప్రాముఖ్యం కాదు, యేసు దగ్గర ఉండడం ప్రాముఖ్యం. హల్లెలూయా. యేసు మాట వినడం ప్రాముఖ్యం. యేసు మాట్లాడుతుంటే అట ఆ మాటల కొరకు మరీ కనిపెడుతూ ఉంది. ఆ కనిపెట్టే స్వభావం కనబడాలి. అందుకనే ఇందాక పాడుతున్న పాటలో లోతైన పాడవ పాట జలములలో లోతున వినబడు స్వరమా, దేవునికి మహిమ. లోటైన నా బ్రతుకు లోతున వినబడి స్వరమా. యేసు దగ్గర నువ్వు ఉన్నప్పుడు, యేసు మాటలు విన్నప్పుడు నీ లోపల ఏదైనా ఉంటే అవి సరిదిద్దేవాడు ఎవరు? యేసయ్యే. మార్త దూరాన్ని ఉంటుంది కానీ చూస్తుంది. యేసయ్యా, నేను ఇంటికి తీసుకొచ్చాను కదయ్యా, నీకు చింత లేదా నా పట్ల? నేను ఇంత శ్రమ పడుతున్నాను కదా, చింత లేదా? యేసుక్రీస్తు వారు ఆమెని ఓదార్చలే. అయ్యో ఎంత గొప్ప పని చేసావమ్మా, నువ్వు మెచ్చుకోలే. మార్త, నీ వేళ తొందరపడుతున్నావు అన్నాడు. మరియా ఉత్తమమైనది కోరుకున్నది. ఏం కోరుకున్నది? ఉత్తమమైనది. ఏటి ఉత్తమమైనది? యేసు మాటలు వినడానికి, యేసును గూర్చి వార్త వినడానికి. అది ఉత్తమమైనదట. ఆమె యొద్ద నుండి దాన్ని తీసివేయను. కొన్ని వాటిని యేసుక్రీస్తు తీసివేయటండి. ఏది విలువైంది నువ్వు కోరుకుంటున్నావు అనేదే ప్రధానమైనది. నువ్వు ఎంత సంపాదించినా ఆయన మాటలు నువ్వు కోరుకోలేకపోతే లోపల నుంచి వినబడే స్వరం నీకు వినబడదు. మనం ప్రార్థన చేస్తాం చాలాసార్లు, యేసు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. ఎటువంటి ప్రార్థనలు అయిపోయాయంటే ఈ కాలంలో కొట్టుకెళ్ళి కిరాణా లిస్ట్ అవుతా చూసావా? అర్థమవుతుందా? ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి లిస్ట్. పెళ్లికి పెళ్లి, పిల్లడు కాదు, ఇచ్చి ఉద్యోగం అయిపోయింది, వేసినామలో ఆమె అని వింటాడా వింటారు అంతా. అసలు ప్రార్థన అయిపోయింది, అన్నే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా వెయిట్ చేయరు. వస్తారు చర్చికి వెళ్ళి 2 నిమిషాల్లో టక్ టక్ టక్, ఒక పావు గంట లిస్ట్ పెద్దదైతే. కానీ నిదానంగా ఒక 10 నిమిషాలు స్థిమితంగా కూర్చోలేము కూడా క్రైస్తవుడు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థనలోకి వెంటనే వెళ్ళిపోకండి. నేను చెప్తాను, నేను ప్రార్థనలోకి వెంటనే వెళ్ళిపోకండి. ఒక 10 నిమిషాలు కూర్చోండి రిలాక్స్గా. దారంతా ఎవరెవరితో మాట్లాడుతూ వస్తారు, వాళ్ళందరూ ఏదో చెప్తారు, అవన్నీ మనసులో పెట్టుకున్నాడు వచ్చేస్తావు. వచ్చి దద్దరు మిషన్ కింద ఆడించేస్తావు అంతే. నువ్వు చెప్పింది నీకే అర్థం కాదు, నువ్వు సరిగ్గా వింటే. ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు చిన్న రికార్డ్ ఆన్ చేసుకుని చెయ్యండి సార్, మీరు వినండి. మనకి ఒక్కోసారి వినబుద్ధి ఆయనకి. మన ప్రార్థనలోనే దేవుడు వినే స్వరం కావాలి. నువ్వు మాట్లాడితే నీ లోపల నుంచి ఒక స్వరం కావాలి, అది నువ్వు వినగలగాలట. ఎవరి స్వరం అది? పరిశుద్ధాత్మ యొక్క స్వరం. హల్లెలూయా. ఆ స్వరం నువ్వు వినబడాలి అంటే నువ్వు ఏకాంతంగా దేవునితో గడిపే సమయాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో. దీనికి ట్రైనింగ్ ఎవరెవరమ్మా? దీనికి ట్రైనింగ్ ఉండవు. నీ భక్తి విషయంలో నీవే సాధకం చేసుకోమన్నాడు పౌలుడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ఫస్ట్ మనం అవి విడిచిపెట్టియాలి. అవి పట్టుకుని రావడం వల్ల ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? ఎక్కడ గడగడగడ మాట్లాడుతుంటే ఆ మాటలు విడిచిపెట్టి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లాడు. వాటిని ఏమని దేనితో పోల్చాడు దేవుడు? అపవిత్రములు, పవిత్రములు అని చెప్పలే. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ఆ రోజుల్లోనే మనం ఉన్నాం.
దేవభక్తి విషయంలో నీకు నువ్వే ప్రార్థన చేయి, నీకు నువ్వే వాక్యం చదువు, నీకు నువ్వే పరిశుద్ధాత్మతో నింపబడు. కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు. ఈరోజు మార్నింగ్ వాక్యం చెప్పినట్లుగా ఉగ్రత దినము రాకముందే నీ సృష్టికర్తని స్మరం తెచ్చుకోమని వాక్యం చెప్తుంది. దుర్దినములో రాకముందే మన విషయంలో మనం జాగ్రత్త పడాలి. రాబోతున్న దినాలు భయంకరంగా ఉన్నాయి. కరువులు రాబోతున్నాయి, వైరస్లు రాబోతున్నాయి. దేవుని కాపుదల లేకపోతే చాలా కష్టం. కనుక మనం అన్ని విషయంలో, దేవభక్తి విషయంలో, ముఖ్యంగా దేవభక్తి విషయంలో ఈ 5 దినాల్లో క్రైస్తవుల్లో భక్తిహీనత అనే ఒక వైరస్ వచ్చి హీన దశలోకి వెళ్ళిపోతున్న భక్తి, చెడిపోతున్న భక్తిలోకి వెళ్ళిపోతున్నా మనకు తెలియట్లేదు ఆ విషయం. భక్తి విషయంలో నువ్వు శ్రద్ధ చూపే సమయం ఆసన్నమైంది. ఉన్నవారు కొద్దిమంది అయినా దేవుడు వారినే దృష్టించుతాడు. ఎవడు దీనుడే నలిగిన మనసు కలిగి ఉంటాడట, వాడిని దృష్టించున్నాను అంటాడు. దీనత్వము, ప్రార్థనలో దీనత్వం, మొరపెట్టుట్లో దీనత్వము ఆయన చూడాలనుకుంటున్నాడు. నమ్మకస్తుల కొరకు ఆయన కనిపెడుతున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలంటే మరీని చూస్తున్నాడు. ఆమె కనిపెడుతుంది. నా దేవుని స్వరం వినాలనే ఆశ, ఆ ఆశ మనకు చచ్చిపోతే చాలా కష్టం. అందుకని ఆయన అంటున్నాడు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనమే గాని దేవభక్తి విషయంలో, జీవం విషయంలో, రాబో జీవం విషయంలో వాగ్దానము కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమైనది. హల్లెలూయా. అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. పాటలో కానీ, ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, దేవుని యొక్క కనిపెట్టుట్లో కానీ, ప్రార్థనలో కానీ మనం రోజుకి దేవుని సన్నిధానంలో దగ్గరగా ఉండాలండి. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఆయన సన్నిధి ఉన్నప్పుడే మనం అనుభవించగలం. ఈ 2 గంటలు అయిపోతే ఎవరు రారు. 40 రోజులు దైవజనుడు ఉపవాస ప్రార్థన పెట్టి మరి వచ్చిన వారికి మజ్జిగలు ఏర్పాటు చేసి, టీలు ఏర్పాటు చేసి ప్రయాసపడితే ఎంతమంది రాగలుగుతున్నారండి? ఎంతమంది రాగలుగుతున్నారు? ఆ విషయాన్ని మీకు వదిలేస్తున్నాను. కనుక దేవభక్తి విషయంలో నీకు నువ్వు సాధకము చేసుకోలేకపోతే రేపనే రోజు చెప్పేవాడు కూడా ఉండడు. మన దినాలు ఎటు వెళ్ళిపోతున్నాయో మనకు తెలియదు. దుర్దినములో జీవిస్తున్నాం, భయంకరమైన దినములో జీవిస్తున్నాం. కానీ ఈ విషయంలో మనము దైవికమైన ఆరోగ్యము, దైవికమైన స్వస్థత కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడి మాట తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.